సో ఇప్పుడు ఏం రాసుకున్నారు? భూధాతు రాసుకున్నారు కదా. ఉన్నతి, ఉంది, ఉన్నాడు లేదా ఉండటం అని రాసుకొని భవతి అని రాయండి. సో భవతి అంటే ఇది రూపం అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ ప్రతి దాంట్లో కూడా ఈ ధాతువులకి 3 పురుషులు ఉంటాయి. 1, 2, 3. 3 పురుషులు, 3 వచనాలు. 3 వచనాలు ఏకవచనము, ద్వివచనము, బహువచనము. అన్నిటికీ ఇదే ప్యాటర్న్. అన్నిటికీ ఇదే ప్యాటర్న్ ఉంటుంది. సో ఇలాగా. అయితే ఇక్కడ మనకి 3 వచనాలు అన్నాము. ఇక్కడ ఎప్పుడు కూడా పురుషులు ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు కూడా పురుషులు ఉంటాయి. ఇక్కడ అన్ని కూడా వచనాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనము పురుష అన్నాము. ఈ పురుష ప్రథమ పురుష ఇక్కడ ఉంటుంది. ఇది మధ్యమ పురుష. తర్వాత ఈ థర్డ్ వన్ ఉత్తమ పురుష. అయితే ఈ ప్రథమ పురుషలో అది ఎలా చెప్పాలి అంటే ఫస్ట్ ఈ రెండిటిని చెప్తారు. ఉత్తమ పురుష, తర్వాత మధ్యమ పురుష. ఈ ఉత్తమ పురుషలో ఎవరుంటారు? నేను, నేను, మేమిద్దరం, మేమందరం, అంతే. నేను, మనమందరం, మనమిద్దరం, అలాగే అంతే. తర్వాత ఈ రెండవ దాంట్లో మధ్యమ పురుషులు ఎవరుంటారు? నువ్వు. ఓకే. సో ఇవి రెండూ కాకుండా నేను, నువ్వు, ఏకవచన, ద్వివచన, బహువచనాలు నువ్వు, ఏకవచన, ద్వివచన, బహువచనాలు నేను. అవి కాకుండా ఏది వచ్చినా కూడా సర్వం సృష్టి మొత్తములో ఉన్నదంతా కూడా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రథమ పురుషకి వెళ్ళిపోతుంది. ఈ ప్రథమ పురుషలో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రథమ పురుషలో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయా లేవా? చాలా ఉన్నాయి, అనంతం అది కదా. సో ఇక్కడే చాలా తక్కువగా ఉన్నాయి. ఏంటి? నేను అన్నాను, ఒక్కరేమేమో అన్నాము అక్కడ. సో అక్కడ మెన్షన్ చేయడానికి ఏం అవసరం లేదు. మనకి ఈ ప్రత్యయము చివరి ఎండింగ్ అనేది తెలిస్తే చాలు ఎవరున్నారు అక్కడ అనేది అర్థమవుతుంది. ఈ నువ్వుకి కూడా అంతే. జస్ట్ చివరిదేంటో అది తెలిస్తే చాలు. కానీ ఈ ప్రథమ పురుషలో మాత్రము సర్వం సృష్టి మొత్తం అంతా కూడా ప్రథమ పురుషలోనే ఉంది. కాబట్టి అక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది, లేదా అనుమానాలు లేదా గెస్సింగ్లు ఇలాగే ఉంటుందన్నమాట. అందుకని ఎవరు ఏంటి అని ఖచ్చితంగా మనకి తెలియాలి అంటే అక్కడ ఒక కర్త అనేది అవసరం. కర్తను మెన్షన్ చేయడం అనేది అవసరం. కర్త అన్నిట్లో ఉన్నాడు. ఇక్కడ 2 మధ్యమ పురుషలో ఉన్నాడు, ఉత్తమ పురుషలో కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రథమ పురుషలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఏ కర్త గురించి చెప్తున్నావు అనే విషయం మనకు తెలియదు. కాబట్టి అక్కడ మెన్షన్ చేయడం అనేది అత్యవసరం అన్నమాట. లేదా ఊరికే మనము అనుకోవడాలే ఉంటుందన్నమాట. దానిని అధ్యాహారం అంటాము. అధ్యాహారం అంటాం. అక్కడ అనుకోవడాన్ని అధ్యాహారం అంటాం. సో అయితే దీనికి రాసుకోండి. ఇప్పుడు భూ అనేది ఇంతవరకు రాశారు కదా. రాశాక ఇప్పుడు నేను రాస్తున్నది రాయండి. భూ సత్తాయాం. ఇది రాసుకోండి. ఇక్కడ ఇది సత్తా అంటే ఇది చూడండి, ఇది ఎలా ఉంది? సత్తా అన్నాను నేను. ఎలాంటిగా ఉందండి ఇది? ఎండ్లో ద్విత్వాక్షరం. ఆహా, ఆకారాంత శబ్దం లాగా ఉంది. ఆకారాంత శబ్దానికి ఇప్పుడు మీకు ఇలాంటిది రూపం చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే అది ఎప్పుడూ కూడా ఇది భూ అనేది మొదటిది ధాతువు. మొదటిది ఏంటిది? ధాతువు. ఇలా రాసుకోండి మీరు. మొదటిది ధాతువు. తర్వాత ఈ రెండవ పదం ఏదైతే కనిపిస్తుందో ఈ మొదటిది ధాతువైన తర్వాత దానికి గ్యాప్ ఇచ్చేసి అలా రాయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా అర్థ సందర్భం. అర్థ సందర్భం. ఇది ఎప్పుడు కూడా 7వ విభక్తిలో ఉంటుంది. 7th కేస్. ఓకే. అది ఎప్పుడు కూడా అర్థ సందర్భం ఎప్పుడు కూడా 7th కేసులో ఉంటుంది. 7వ విభక్తి. సో ఇక్కడ మరి దీనికి అర్థం ఏంటి? ఇక్కడ అర్థం రాసుకోండి. ఏంటి? సత్తాయాం అన్నాం అక్కడ. అంటే ఉనికి. ఇప్పుడు మీరు తెలుగులో ఇక్కడ రాసుకున్నా చూడండి, అదే అన్నమాట. ఉనికి. ఉనికి అంటే ఏంటి? ఎక్కడో ఒక చోట సృష్టిలో ఉన్నది అని అర్థం. ఇప్పుడు నేనున్నాను.
మీ దగ్గర ఉన్నానా నేను? లేను. కానీ నాకు ఉనికి ఉన్నది. అంటే నేను ఎక్కడో ఒక దగ్గర ప్రపంచంలో, సృష్టిలో ఉన్నాను. అలాగే తర్వాత మీ ముందు ఉన్నాను. అప్పుడేమంటాము? అప్పుడు కూడా ఉన్నాము అంటాము. అంటే అదేంటి? మనకి కనిపిస్తూ ఉన్నది. కనిపించడం, ఉండటం, మన ముందు ఉండటం. సో ఇదేమో ఉనికి. ఉనికి అంటే సృష్టిలో దానికి ఒక రూపం ఉన్నది. ఎగ్జిస్టింగ్ అయి ఉన్నది. అదండి. సత్తా సత్తా అంటారు. ఆ, సత్తా. అవునండి, సత్తా. దాన్నే సత్తా అంటారు. అదే అక్కడ సత్తాయాం అని ఉంది కదా, అదే సత్తా అన్నమాట. అవును. సో సత్తా అంటే ఉండటం, ఎగ్జిస్టింగ్ అయి ఉండడం. అంటే ఆ, దాన్ని ఏమంటాం తెలుగులో? విద్యమానమై ఉండటం. ఉనికి ఉనికి అంటున్నామా? ఉనికి ఉనికి, ఉనికి. విద్యమానం. ఉనికి, విద్యమానం, ఈ రెండు అర్థాలన్నమాట. ఓకేనా? సత్తా అంటే దానికి అర్థాలు ఏంటివి? విద్యమానం, ఉనికి. అదే ఉన్నది, ఉన్నాడు, ఉండటం అని రాసుకున్నాం అక్కడ కదా. సో దాంట్లో ఈ రెండు కూడా ఇంక్లూడ్ చేసుకుంటే చేసుకోండి. నెక్స్ట్, పఠధాతువు. పఠధాతువుకి చదవటం, పఠతి, అది రాసేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను రాసేది రాయండి. అది అయ్యాక మూలధాతువు రాసుకోండి ఇక్కడ. పఠ. ఇక్కడ పఠ నేజల్ సౌండ్ అన్నమాట, ఇది ముక్కుతో చదవాలి. పఠ. వ్యక్తాయాం వాచి. చదువుకునేప్పుడే మనము కొంచెము ఇలా చదువుకుంటే మనకి ఇబ్బంది అనిపించకుండా ఉంటుంది. ఐ మీన్ ఆ వేరే ఆ చోటికి వచ్చేప్పటికి, అది నేర్చుకునేప్పటికి, రియల్ది నేర్చుకునేప్పటికి మనకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. పఠ వ్యక్తాయాం వాచి. ఇది ఎప్పుడు కూడా అర్థ సందర్భం ఎలా అని చెప్పాము? సప్తమిలో ఉంటుంది. ఇక్కడ 2, 3 అర్థాలు ఇస్తే ఏమైతుంది? 2 అర్థాలు ఇస్తే సప్తమి ద్వివచనం అంటాం కదా. జస్ట్ సప్తమి అని రాసుకోండి అంతే. ఉమ్? సప్తమి. తర్వాత ఇది మూలధాతువు. మూలధాతువు, ఇది అర్థ సందర్భం. అర్థ సందర్భం ఎప్పుడు కూడా సప్తమి విభక్తిలో ఉంటుంది. నెక్స్ట్ ఇది రాసేసుకోండి. గమ్ గచ్చతి. గమల్రి గతవ్. గమల్రి. ఇక్కడ రీ, నే, నేజల్ సౌండ్ రావాలి. గమిల్రి గతవ్. ఇక్కడ చూడండి, గతవ్ అని ఇచ్చాం అంటే గత అనే శబ్దం ఇక్కడ. అకారాంత శబ్దం ఇది. చూడండి ఇక్కడ శబ్ద రూపాలు కూడా మనకు వచ్చేస్తాయి. ఇది సప్తమి అన్నాము, సప్తమి అది మారదు. కాబట్టి అక్కడ మనకి ఇలా వచ్చింది అంటే గతి కదా, ఇది గతి. గతి ఈకారాంత శబ్దం. తర్వాత అయిపోయినాయండి క్రియలు. హస్. హ్మ్? ఓ హస్. హస్ ఉంది కదా, కరెక్ట్. హస్ సిద్ధార్థం రాసుకోండి. ఉంది కదా అవునండి, అవునవును. హస్. హస్, నవ్వడం, హసతి. ఇక్కడ ఎవరు నవ్వుతున్నారు, ఎవరు ఉంటున్నారో తెలియదు మనకు కదా, ఎవరు చదువుతున్నారో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి, అక్కడ రాసుకోవాలన్నమాట. ఎవరు చేస్తున్నారు ఈ క్రియను? అతడు అన్నాం అనుకోండి, అతడుని సంస్కృతంలో ఏమంటారు? ఇక్కడ వస్తాయి, ఇప్పుడు రాబోతుంటాయి అన్నీ మీకు. సో ఫస్ట్ ఇక్కడ క్రియలు ఇచ్చారు. ఇక్కడ మనం పైన రాసుకున్నాము శబ్దాలు. సహ హసతి కదా. సో అట్లాగా
ఉమ్. మూలధాతువు మేడం. ఆ, మూలధాతు రాసుకోండి. హస. ఇక్కడ హసే. 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 ఇది మంచిగా చదవడానికి ప్రయత్నించండి. హసే. హసే. హసనే. ఉమ్. హసనే. ఇక్కడ అకారాంత శబ్దం ఇది. రామే కదా. ఉమ్. ఇది మూల ధాతువు. ఇది అర్థ సందర్భము. అర్థ సందర్భం ఎప్పుడు కూడా సప్తమి విభక్తిలో ఉంటుంది. హసేం చదవాలా? అవునండి, హసే. ఇక్కడ చదవాలా? ఉమ్. ఓకే. ముక్కు ముక్కుతో చదవాలి. హసే. హసనే. తర్వాత ఘ. అవ్యయ పదాని. ఇక్కడ యాకి దీర్ఘం లేదండి, అవ్యయ పదాని. అది తప్పు వచ్చింది, ప్రింటింగ్ మిస్టేక్. మీ బుక్లో అక్కడ దీర్ఘం ఉంటే తీసేయండి. అవ్యయ పదాలు. అందుకే నేను మీకు పెన్సిల్ పెట్టుకోమన్నాను, ఎందుకంటే ఇక్కడ దీన్ని కొట్టేయచ్చు మీరు. తర్వాత అత్ర. అక్కడ. ఒకటి నంబర్ 1 రాసుకోండి అక్కడ. రెండవది తత్ర. అత్ర. అత్ర ఇక్కడ. 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 సో దీనికి ఇక్కడ మీకు ఈజీగా గుర్తుండడానికి చెప్తాను. ఇక్కడ అత్రాలో ఏముంది? ఆ ఉంది. అవును. దానికి రివర్స్గా చెప్పుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ. ఓకే, సేమ్ ఉండొద్దు అనమాట. ఆ ఉండకుండా వేరుగా ఉన్నది తీసుకోండి. అంటే తత్ర అంటే ఇంకా మిగిలింది మనకి అక్కడ అనేది. అక్కడ ఇక్కడ ఈ రెండే కన్ఫ్యూజ్ అవుతుంటాయి కదా, అందుకని అత్ర ఇక్కడ, తత్ర అక్కడ, యత్ర ఎక్కడో. ఎక్కడో, ఎక్కడైతే. రెండు రాసుకోండి, ఇంకొకటి కూడా రాయండి. ఎక్కడైతే. ఓకే, నెక్స్ట్ కుత్ర. ఇప్పుడు మనకి గమనించండి మీరు, యకారముతో మొదలయ్యేటువంటి ప్రశ్నార్థకాలు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాయి. ఎక్కడైతే, ఎప్పుడైతే, ఎందుకైతే. సో అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కకారముతో మొదలయ్యే ప్రశ్నలు సింపుల్గా ఉంటాయి. ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏమిటి, అలాగా ఉంటాయి అన్నమాట. సో ఏమైతే, ఏంటైతే, ఏమైతే, ఏమిటైతే, అలాంటివన్నీ కూడా అయితే అయితే వచ్చేవన్నీ కూడా యకారముతో మొదలవుతాయి. ఓకేనా. సో కకారముతో మొదలైతే ప్రశ్నార్థకాలు, యకారముతో మొదలైతే అయితే అని వస్తుంది. తర్వాత కిం. ఎక్కడ. కుత్ర. ఎక్కడ. కిం ఏమిటి. ఏమి. కుత్ర అయిపోయింది కదా. సో కిం ఏమిటి. ఏమిటి లేదా ఏమి. రాసేసుకున్నారా అండి? ఈ అవ్యయ పదాలు అని ఎందుకున్నారంటే ఇందులో మార్పు జరగనివి అని రాసుకోండి. ఇక్కడ మార్పు జరగనివి. మార్పు అంటే దీనికి రూపాలు ఉండవన్నమాట. ఈ షష్ఠి విభక్తులు, మొత్తం సప్త విభక్తులు, వచనాలు ఉండవు. అలాగే ఉంటుందన్నమాట. మార్పు జరగనివి. ఓకే, నెక్స్ట్ సూచన రాసుకోండి. ఇక్కడ జస్ట్ వినండి. ఇది ఫస్ట్ ఏంటంటే ఈ సూచనలో ఇది ముఖ్యంగా ఇది అవసరం అండి.
ఎందుకంటే ఇది మనకి క అంటే ఏంటి, ఖ అంటే ఏంటి, గ అంటే ఏంటి, ఘ అంటే ఏంటి. ఇక ముందు ముందు చెప్పారు ఇక్కడ. ఇక్కడ మనకి చెప్పారు కదా, సర్వనామ శబ్దాలని శబ్దాహ ధాతవః అవ్యయ పదాని అని ఇలా ఇచ్చారు కదా. ఇలా ఉండవు ఇంకా, అన్ని శబ్దాలు రాసేస్తారు. క అంటారు, ఖ అంటారు, గ అంటారు, ఘ అంటారు, అంతే. ఇంకా అప్పుడు మనకి ఆ క అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఓకేనా? అందుకని రాసుకోండి ఇక్కడ. శబ్దకోశం కొరకు ఈ క్రింది సంకేతాలను స్మరించండి. ఈ సంకేతాలు ముందు రాబోయే ఇక్కడ ముందు అంటే ముందు ముందు రాబోయే అన్నమాట. స్మరించండి అని రాయను. ఆ, శబ్దకోశములో కూడా ఈ క్రింద చెప్పే విధంగా ఉంటాయి. అది ఎలాగో ఇక్కడ రాశారు, అది చూడండి. క, ఖ, గ, ఘ. చాలు, ఇంతవరకు చాలు. నెక్స్ట్ ఇది రాసుకోండి. క, కలో సంజ్ఞ. దీన్ని ఎలా చదవాలి అంటే సంజ్ఞ అంటారు, సంజ్ఞ అంటారు, జ్ఞ కాకుండా. చూడండి, ఈ జ అనే అక్షరం ఉంది కదా, ఇది జ అనే అక్షరం ఎలా తయారయ్యింది అంటే ఈ జకారము, ఈ యకారం, య అంటాం. ఈ రెండింటిని కలిపితే ఇది వచ్చిందండి. సో కాబట్టి జ చదవాలా, గ చదవాలా, మీరే చెప్పండి. జా చదవాలి కదా. సో దాన్ని ఎలా చదవాలి? జ్యా, ఇలా చదవాలి, జ్యా. ఓకే. సో ఇప్పుడు దీన్ని యా అని ఎందుకు అంటున్నాం? దీని ఉచ్చారణ అదే అనమాట, హియా హియా అలా చదువుతాం. ఓకే. సో కాబట్టి దీన్ని జ్యా ఇలాగా ఉచ్చరించాలి. సంజ్ఞా. సంజ్ఞా. ఆ, అంతే అమ్మా. ఇక్కడ జకారం ఉంది కాబట్టి మనకి అక్కడ యావత్తు లేదుగా అమ్మా. ఇది ఉంది చూడండి, 5th లెటర్. అది దాని ప్రొనౌన్సియేషన్ ఇదన్నమాట, యా అనేది. ఓకే. ఉంది కాబట్టి మనకి ఇలాగ జ యా, జ్యా, సంజ్ఞ. తర్వాత దీనినే దీంట్లోనే సంజ్ఞా శబ్దాలు అంటే, సంజ్ఞ అంటే పేరు, పేరు లేదా గుర్తు అని అర్థం ఇక్కడ. తర్వాత సర్వనామ శబ్దాహ, సర్వనామ శబ్దాలు. అలాగే ఖ, ధాతు లేదా క్రియా శబ్దాలు. ఇక్కడ ఖా అన్నప్పుడు నామవాచక శబ్దాలు ఇచ్చారు కదండి ఇప్పుడు. అవునమ్మా, అవును. సంజ్ఞ అంటే నామవాచకం, పేరు.
తర్వాత సర్వనామం రెండు అన్నమాట. రెండింటిలో ఏవైనా ఉంటాయి కా భాగంలో. ఉమ్? ఉమ్, తర్వాత ఖ. ఖాలో ఏముంటాయి? ధాతువు, ఆఖ్యాత లేదా క్రియ శబ్దాలు ఉంటాయి. సో ఆఖ్యాత అన్నీ కూడా వేటికే పేర్లు అన్నమాట. ఈ ధాతువు అన్నా క్రియ అన్నా ఆఖ్యాత అన్నా ఒకటే అన్నమాట. ఈ ఆఖ్యాత అనేది ఇందులో లేదు కదా, మీరు రాసుకోండి. మనకి వేదాలు చదువుతున్నప్పుడు అందులో ఆఖ్యాతలు అని అంటుంటారు. సో ఆఖ్యాత అంటే ఏంటి? ధాతువు అన్నమాట, క్రియాశబ్దం అన్నమాట. నెక్స్ట్ వ్యాఖ్యాతనా? ఆఖ్యాత రాస్తున్నాను ఇక్కడ. ఆ, తెలుగులో నెక్స్ట్ గా చూడండి. అవ్యయము లేదా క్రియా విశేషణ శబ్దాలు. ఈ క్రియా విశేషణం అంటే యాడ్వర్బ్, అంటే ఈ క్రియ ఏదైతే ఉందో క్రియను విశ్లేషించి చెప్పేది, క్రియకి వివరణ ఇచ్చేది. వెళ్తున్నాడు అంటున్నాం. ఎలా వెళ్తున్నాడు? మెల్లిగా వెళ్తున్నాడా, తొందరగా వెళ్తున్నాడా, లేకపోతే కొంచెం జంప్ చేసుకుంటూ వెళ్తున్నాడా? సో అలా అన్నమాట. క్రియని వివరిస్తుంది, అది ఎలా వెళ్తున్నాడు అనే విషయాన్ని చెప్తుంది. కాబట్టి క్రియా విశేషణం. తర్వాత ఘ. ఇక్కడ విశేషణ శబ్దాహ. ఇదేంటి క్రియ? ఇది విశేషణ శబ్దాహ అన్నాం. అంటే నామవాచకం ఏదైతే ఉందో, ఇప్పుడు నామవాచకము ఎలా ఉంది అనేది చెప్తుందన్నమాట విశేషణ శబ్దాలు. అంటే పిల్లి ఉంది, ఓకే. సో కుక్క ఉంది, పుస్తకము ఉంది. ఆ పుస్తకము ఏ రంగులో ఉన్నది? తెలుపులో ఉంది. ఎర్ర పుస్తకము ఇవ్వు నాకు అని అంటాము. అక్కడ ఉన్నాయి పుస్తకాలు చాలా ఉన్నాయి. అయితే అందులో ఎర్ర పుస్తకం ఏదైతే ఉందో చదవడానికి రాదు వాళ్ళకి, మనం చెప్పాలి. ఎలా చెప్పాలి? ఆ ఎరుపు రంగులో ఉన్న పుస్తకాన్ని నాకు ఇవ్వు అనాలి కదా. సో అట్లాగే ఈ రంగుని మనం చెప్తున్నాం చూడండి. ఆ రంగు దేనికి సంబంధించింది? పుస్తకానికి. అంటే పుస్తకము ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం చెప్తున్నాము. సో అదే విశేషణం అన్నమాట. తర్వాత ఇక్కడ రాసుకోండి, సెకండ్ పాయింట్లో కాలో ఇది ఇలా ఉంటుందన్నమాట. మనకి గుర్తు ఇలా ఉంటుంది, చిన్నగా బ్లాంక్ ఇట్లా ఉంటుంది, బ్లాంక్ లాగా. సో అది ఏం చెప్తుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అని చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి బాల సహ అనే శబ్దం ఉంది. ఫస్ట్ మొదటిది సహ కదా, తర్వాత ఇంకే శబ్దం చెప్పుకున్నాము చివరిది. చివరి శబ్దం ఏముంది ఇందులో మనకి? సహ హస్సు. సహ కిమ్. సహ చివరిది మొత్తం కంప్లీట్గా ఆ, చివరి. ఆ, యాక్చువల్గా శబ్దాలలోనే. సో శబ్దాలలోనే చివరిది ఏంటది? గ్రామ శబ్దమా? కాదు, కహ. హస్సు. రామ కహ. కహ ఉంది కదా. సో కహ ఇలా చెప్తారు. లేదా రామ శబ్దం నుంచి గ్రామ శబ్దం వరకు అని చెప్పాలి. అంటే ఇలా పెట్టేసి గ్రామః ఇలా చెప్తారనమాట. ఓకేనా. సో మనకి ఈ సున్నాలు పెట్టాలి, జస్ట్ డాట్స్ పెట్టొద్దు విసర్గకి. సహ శబ్దం నుంచి కహ శబ్దం వరకు, రామ శబ్దం నుంచి గ్రామ శబ్దం వరకు అన్నారనుకోండి, మధ్యలో ఏం చేస్తారు? ఇక్కడ చిన్న ఐఫన్ లాగా పెడతారు. ఓకేనా. సో అందుకని అదే రాసుకోండి. ఇంతవరకు అనే అర్థాన్ని బోధిస్తుంది. ఈ చిహ్నం అనేది ఇంతవరకు అనే అర్థాన్ని బోధిస్తుంది. ఉదాహరణకి 1 నుండి 10 అని చెప్పడానికి చిన్న గీత పెట్టాము. ఇక్కడ మనకి 1 నుంచి 10 అంటే మనకు అది అర్థమవుతుంది. కానీ ఇక్కడ రామః గ్రామః ఇచ్చారనుకోండి, అది తెలియదు, అవునా. అందుకనే రామ శబ్దం నుంచి గ్రామ శబ్దం వరకు అన్నమాట ఇక్కడ. తర్వాత ఖ.
ఖాలో ఇక్కడ వత్ అని ఇస్తారండి మనకి. రామవత్, గ్రామవత్ అలాగా. లేకపోతే పఠ్ అనే శబ్దములాగా అని చెప్పాలి. పఠ్ అనేది మనం ఏమన్నాము, రెండు శబ్దాలని చెప్పాం. ప్రకృతిలో రెండు శబ్దాలు ఉంటాయి. అవి ధాతువు ఒకటి. ఇది కూడా రాసుకోమమ్మా, ఉదాహరణ 1 నుండి 10. రాసుకోండి అమ్మా, అది రాసుకోండి. ఇది పైది కొంచెం కిందకి జరపరా? చెప్తాను, పైది ఒకటి రా. చేస్తానమ్మా. ఉదాహరణ 1 పెట్టేసి ఇలా బ్లాంక్ పెట్టేసి 10 అని రాసి తర్వాత 1 నుంచి 10 వరకు అని రాయండి. అలాగే రామః, ఇక్కడ మనము విసర్గని కంప్లీట్ గా చెప్పాలండి. హ అని చెప్పాలి. ఇక్కడ చూడండి, విసర్గ ఎప్పుడూ కూడా అచ్చులని అనుసరిస్తుంది. అచ్చులు ఏమున్నాయి ఇక్కడ? ఈ విసర్గకి పూర్వం ఏముంది? ఆ ఉంది. ఆ ఉంది కాబట్టి దీనికి ఆహా అని చదవాలి, హా అని చదవాలి. ఇది ఇది ఒక్కసారి చెప్పండి. ఏటమ్మా? కాలో చిహ్న గుర్తు ఉమ్, ఇది ఇలా ఇంతవరకు అర్థాన్ని బోధిస్తుంది. ఇంతవరకు అనే అర్థాన్ని చెప్తుంది అనమాట. ఈ చిన్న లైన్ ఏదైతే ఉందో అది ఇంతవరకు అనే అర్థాన్ని చెప్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు రామః అనేది ఉంది కదా, గ్రామః. ఈ గుర్తు ఎక్కడొచ్చినా మనం ఇంతవరకు అని అర్థం చేసుకోవాలి. ఇంతవరకు అంటే అని అర్థం చేసుకోవాలి. కరెక్ట్. అంటే రామ నుంచి గ్రామము ఈ అర్థం వరకు. ఇంతవరకు అని చెప్పుకోవాలి. తా పక్కన ఈ గుర్తు పెట్టారనుకోండి, ఉమ్, ఇంతవరకు అని మనం అర్థం చేసుకోవాలి. అవునమ్మా, మీకు అర్థమవుతుంది. ఇది రాసుకోండి. జస్ట్ ఇప్పుడు చూపిస్తాను నేను మీకు, అది వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను. యా, ఇక్కడ మనకి శబ్దాలు వచ్చాయి కదమ్మా పైన, అవునా? ఇప్పుడు మనం శబ్దాలు రాసుకున్నాం కదా, ఆ శబ్దాలలో నామవాచక శబ్దాలు రాసుకున్నాం కదా. రామ, గిరి, హరి అలాంటివి కొన్ని రాసుకున్నాం కదా. ఏమున్నాయి అక్కడ? ఇక్కడ రామః, ఈశ్వరః, బాలకః, మనుష్యః కదా. తర్వాత నృపః, విద్యాలయః, గ్రామః. అంటే ఇప్పుడు రామ శబ్దము నుంచి గ్రామ శబ్దం వరకు అని చెప్పాలి. అని కా పక్కన అది పెడితే ఇలా కా అని మనం పక్కన అర్థం కాదు చేసుకోవాలి. అమ్మమ్మ, కా పక్కన కాదు. ఇది చూడండి, రామ శబ్దం నుంచి కాబట్టి రామః పక్కన పెట్టాలి మనం. కా ఎందుకు ఇక్కడ? ఇప్పుడు అర్థమైంది. గ్రామః వరకు. ఓకేనా? అలా అంటే రామః శబ్దము నుంచి గ్రామః శబ్దము వరకు. ఇక్కడ ఏంటి? నుండి అన్నమాట. ఇది ఈ మధ్యలో అది అన్ని అక్కడ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. నుండి ఇక తర్వాత వరకు. నుండి వరకు అనే అర్థాన్ని ఇస్తుంది అది, ఈ చిన్న గీత. అలా ఉమ్? ఆ. ఆ తర్వాత ఉదాహరణ ఇంకోటి ఇది రాసుకోండమ్మా, చివరిది. వత్, ఖ. వత్ యొక్క అర్థము తుల్యము లేదా సదృశము లేదా సమానము. ఇది కూడా ఉదాహరణ కూడా రాసుకోమంటారుగా. అవునమ్మా, ఇది రాసేసేయండి. రాసాక ఇది రాయండి. ఏ శబ్దానికి లేదా ధాతువుకి సమానంగా వేరే శబ్దాలు ఇలా వస్తుంటాయన్నమాట. అందుకని ఏమంటారంటే, ఇప్పుడు రామ శబ్దం మనకి తెలిసిందనుకోండి, ఒకటి ఫస్ట్ది రామ శబ్దం చెప్పి నేర్పిస్తారు కదా. సో అయితే ఇప్పుడు గ్రామ వరకు ఉన్నటువంటి శబ్దాలన్నీ కూడా ఎలా ఉంటాయి? రామవత్. అంటే ఏంటి? రామ శబ్ద రూపం ఎలా ఉందో అలాగే మిగిలినవన్నీ కూడా ఉంటాయి అని చెప్పడానికి వత్ అంటారనమాట. ఓకేనా? దానికి సమానంగా. అంతే అండి, సమానము, తుల్యము, సదృశము అనే అర్థాలు. ఖ, వత్ యొక్క అర్థము తుల్యము లేదా సదృశము. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వచ్చినప్పుడల్లా మనం కొంచెం పాజ్ చేసి చెప్పినవి ఏమేమి వచ్చాయి అక్కడ. సద్రి, రి అన్నాము, రి. సదృశము, ఇక్కడ షా కూడా వచ్చింది. సో మనకి అందుకని ఇక్కడే గమనిస్తూ ఉంటే మనకి వేరే సపరేట్గా టైం తీసుకొని చదవాల్సిన అవసరం ఉండదు కదండి. అంటే మనకి సమయం లేనప్పుడు, ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే. సమానం. ఏ శబ్దానికి లేదా ధాతువునకి
సమానంగా వేరే శబ్దాలు మరియు ధాతువులు పైకుంచరా ఉమ్, అమ్మ నేను ఇది మళ్ళీ పెడతాను దాంట్లో, ఎందుకంటే మనకు కొంచెం ఇంకా టైం ఎక్కువ లేదు ఇప్పుడు, ఇంకొక 8 నిమిషాలు వచ్చింది. నడుస్తాయో వాటిని వత్ శబ్దం చేత సంకేతిస్తారు. వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సంకేతిస్తారు. ఉదాహరణకి అమ్మ కొంచెం స్పేస్ వదిలేసి ఇది రాసుకోండి అమ్మా. ఆ, నేను ఇది పేపర్ పంపిస్తాను మళ్ళీ. అట్లా ఉదాహరణకి రామవత్ అంటే రామ శబ్దమునకు సమానంగా లేదా అవసరం లేదా, సమానంగా శబ్దాలు నడుస్తాయి. రామ శబ్దమునకు సమానంగా శబ్దాలు నడుస్తాయి అని అర్థం. నడుస్తాయి అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణగా ఈశ్వరః విద్యాలయః గ్రామః మనుష్యః ఇత్యాది. ఇత్యాది అంటే మొదలగునవి. ఇత్యాది అంటే మొదలగునవి. అదేవిధంగా ఇక్కడ ఈ భవతి రాసుకున్నాక భవతి వత్ అని రాయండి. అవుతున్నది 2 minutes. భవతి రెడీయా? సరే ప్యాంట్ వేసుకుంది. ఏంటండి, ఓకే మ్యూట్ పెట్టుకోరా. సో భవతి వత్ అంటే భూధాతువునకి సమానంగా వేరే ధాతువులు కూడా నడుస్తాయి. అంటే అదే విధంగా శబ్ద రూపాలు వస్తాయన్నమాట. ధాతు రూపాలు శబ్ద రూపాలు అంటాము, వస్తాయి. ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి. భూ పఠ్, ఇక్కడ కూడా హస్ అని రాయండి. హస్ గమ్, ఇక్కడ హస్ అంటే గీత పెట్టండి చిన్నగా. గమ్. భూ పఠ్ హస్ గమ్ ఇత్యాది. ఇక్కడ వరకు చాలండి. ఇది మిగతాది రేపు చెప్పుకుందాము. ఇక్కడ మనకి ఇక్కడ డౌట్స్ ఏమీ లేదు కదా, జస్ట్ శబ్దాలు ఉన్నాయి, తర్వాత అలాగే ధాతువులు ఇచ్చారు. వాటిని ఎలాగా మనము చూసుకోవాలి, వాటిని ధాతువు అంటాము, క్రియ అంటాము, తర్వాత అవ్యయం అంటాము, విశేషణాలు అంటాము అని చెప్పేసి చెప్పుకున్నాము.
అదేవిధంగా కొన్ని గుర్తులు ఇచ్చారు. ఆ గుర్తుల్లో ఇలా గుర్తుంటే అది ఇంతవరకు అనే అర్థాన్ని ఇస్తుంది. అలాగే అంటే ఇప్పుడు రామః తర్వాత గ్రామః మధ్యలో ఈ గీత ఇచ్చారు అంటే రామ శబ్దం నుంచి ఈ గ్రామ శబ్దం వరకు అంటున్నారు అని అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వత్ అన్నారు అంటే అది దానిలాగా ఉంటుంది. అంటే శబ్ద రూపం ఇప్పుడు నేను రామః అన్నాను అనుకోండి, రామః, రామౌ, రామాః అన్నాను ఇక్కడ. అలాగే నేను ఇప్పుడు గృహ శబ్దము కూడా ఇలాగే అన్నాను. ఏం చేస్తారు మీరు? గృహః, గృహౌ అలా అంటామా? అంటాం మేడం. అనలేం. గృహం గృహః, అనేది గృహౌ. నపుంసకలింగం. ఒకే విధంగా అన్నాను కాబట్టి అలాగే చెప్పాలి కదా. కానీ ఇప్పుడు నేను అవును. అది వేరే శబ్దం, అది నపుంసకలింగం కాబట్టి దాన్ని అక్కడ చెప్పడానికి రాదు. అయితే ఇప్పుడు శివః అన్నాను. ఎలా చెప్తారు? దానిలాగే అన్నాను. వత్ అన్నాను. ఇప్పుడు రామవత్ శివః, అన్నాను. శివౌ, శివాః. అది ఓకేనా? సో అలా అనమాట. వత్ అని ఏం చెప్తుందంటే దీనిలాగే ఇక్కడ పైన ఏదైతే ఇచ్చామో అదే విధంగా రాయాలి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రామ మనం ఏం చేస్తాము? శివ పెడతాం. అవునా? సో అలాగనమాట. వత్ అంటే దానిలాగా, దానికి సమాన రూపాలు. ఆ శబ్దాన్ని మారుస్తాం అంతేకాని దానికి వచ్చినటువంటి అది ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో, ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దానికి ఏం పెట్టామో దీనికి కూడా అలాగే ఉంచేస్తాము అని అర్థం అక్కడ. ఓకేనా? సో ఇప్పుడు ఈ రామ శబ్దము సేమ్ అంతే అనమాట. రామవత్ అలాగా. వత్ అనేది మీరు రాసుకున్నారు కాబట్టి చాలా అదొకటి. ఇది తర్వాత రాసుకుందాము. వ్యాకరణ అంశాలు రేపు చూసుకుందాము. అందరూ సమయానికి కరెక్ట్గా రండి. ఓకేనా? ఓకే. శాంతి పాఠం చెప్పండి మునిగారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు. అందరికీ నమస్తే.